అది సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం కంచిపురం పట్టణానికి దగ్గరలో ఉన్న తిరువెక్క అనే పవిత్ర క్షేత్రం. ఆ క్షేత్రంలోని యథోక్తకారి పెరుమాళ్ ఆలయానికి ఆనుకొని ప్రశాంతంగా, దివ్యంగా ఒక చిన్న కోనేరు ఉండేది. ఆ కోనేరులో ఎప్పుడూ బంగారు కాంతితో మెరిసిపోయే తామర పువ్వులు వికసించేవి. ఒక శుభదినాన అలాంటి బంగారు తామర పువ్వు మధ్యలో దైవ సంకల్పంతో ఒక పసిబిడ్డ ఆవిర్భవించారు. ఆ బిడ్డ మరెవరో కాదు, శ్రీమన్నారాయణుడి శంఖం అంశ. కోనేరులో లభించడం వలన ఆ పసిబిడ్డకు పోయిగై ఆళ్వార్ అని పేరు స్థిరపడింది. పోయిగై అనేది తమిళ పదం. దీనికి తెలుగులో చిన్న చెరువు అని అర్థం. అదే సమయాన తిరుక్కడల్ మల్లై, ప్రస్తుతం మహాబలిపురంలో ఒక అందమైన మాధవీలత పువ్వులో భూతత్తాళ్వార్ అద్భుతంగా జన్మించారు. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివంతమైన కౌమోదకం అనగా గద అంశగా జన్మించారు. భగవంతునిపై వారికి ఉన్న లోతైన భూతం అనగా జ్ఞానం వంటి దృఢమైన అనుబంధం కారణంగా ఆయనకు భూతత్తాళ్వార్ అనే పేరు వచ్చింది. అదే సమయాన మైలాపూర్లోని ఆది కేశవ పెరుమాళ్ ఆలయానికి చెందిన ఒక కోనేరు ఉండేది. ఒక శుభదినాన ఆ కోనేరులోని తెల్లటి కలువ పువ్వుపై ఒక తేజోమయమైన శిశువు కనిపించాడు. ఆ శిశువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఖడ్గమైన నందకవంశతో జన్మించిన దైవాంశ సంభూతుడు. ఈయనకు దేవుడి పిచ్చిపట్టింది మరియు ఏదో ఆత్మ ఆవహించింది అని భావించేవారు. అందుకే ఆయనకు పెయ్ ఆళ్వార్ అనే పేరు స్థిరపడింది. తెలుగులో పెయ్ ఆళ్వార్ అనగా ఆవేశపడిన ఆళ్వార్ అని అర్థం. ఈ ముగ్గురు ఆళ్వార్లు పెరిగే కొద్దీ వారి దృష్టి ప్రపంచంలోని వస్తువులపై కాకుండా కేవలం ఆ అద్భుతమైన నారాయణుడి రూపాన్ని దర్శించడంపైనే నిలిచింది. వారు తమ జీవితాన్ని స్వామి కీర్తనలకే అంకితం చేశారు. పోయిగై ఆళ్వార్ దేశమంతా తిరుగుతూ భగవంతుని ఆలయాలను దర్శిస్తూ ఆయన మహిమలను పాడుతూ ఉండేవారు. ఒకరోజు ఆయన తిరుక్కోవలూరు అనే దివ్యక్షేత్రానికి చేరుకున్నారు. అప్పుడు ఆకాశం చిల్లుపడినట్టుగా భయంకరమైన వర్షం కురుస్తోంది. చీకటి కూడా బాగా ఆవరించింది. తిరుక్కోవెలూరులో ఒక దేవాలయానికి చెందిన చిన్న గది ఇడకలిలో ఆశ్రయం తీసుకున్నారు. ఆ గది కేవలం ఒకరు పడుకోవడానికి మాత్రమే సరిపోయేంత ఇరుకుగా ఉంది. ఆ ఆలయానికే వచ్చిన భూతత్తాళ్వార్ పోయిగై ఆళ్వారున్న గది దగ్గరకు వెళ్లి, నేను ఆశ్రయం పొందవచ్చా అని అడిగారు. దానికి పోయిగై ఆళ్వార్, మహాత్మా, ఇక్కడ ఒకరు పడుకోవచ్చు, కాని మనం ఇద్దరం కూర్చోవచ్చు అన్నారు. పోయిగై ఆళ్వార్ ఆయనను సంతోషంగా స్వాగతించారు. అలా వారిద్దరూ ఆ ఇరుకైన సందులో కూర్చున్నారు. మరికొంతసేపటికి అటుగా వెళుతూ ఆవేశంతో విష్ణునామస్మరణ చేస్తూ పెయ్ ఆళ్వార్ వచ్చారు. స్వామీ, ఈ రాత్రి నేను కూడా ఇక్కడ ఉండవచ్చా అని అడిగారు. పొయ్గై ఆళ్వార్ మరియు భూతత్తాళ్వార్ నవ్వుతూ, అయ్యా, ఇద్దరు కూర్చోవచ్చు, కాని మీతో కలిపి ముగ్గురం నిలబడవచ్చు అని సంతోషంగా స్వాగతించారు. ఆ ముగ్గురు మహాభక్తులు ఆ చీకటి గదిలో నిటారుగా ఒకరినొకరు తాకుతూ నిలబడ్డారు. అంత ఇరుకుగా ఉన్నా ఆ ముగ్గురు ఆళ్వార్ల మనస్సులు మాత్రం స్వామి ధ్యానంలోనే ఉన్నాయి. వారి మధ్య ఆకస్మికంగా నాల్గవ వ్యక్తి ఎవరో ఇరుకుగా వచ్చి నిలబడినట్లు అనిపించింది. స్థలం మరింత కుదించుకుపోయింది. వారి ఉనికి గట్టిగా నొక్కబడుతోంది. అది ఒక మానవ ఉనికి కాదని, ఏదో దివ్యశక్తి అని ఆ భక్తులకు అర్థమైంది. చీకట్లో ఉన్న ఆ నాల్గవ వ్యక్తిని చూడాలని పొయ్గై ఆళ్వార్ తపించారు. వెంటనే తన కవిత్వ శక్తితో, ఈ విశాలమైన భూమిని నేను ప్రమిదగా చేసుకుంటాను, ఈ అపారమైన సముద్రాన్ని నేతిగా పోస్తాను, ఆకాశంలో ప్రకాశించే సూర్యుడినే దీపంగా వెలిగిస్తాను అంటూ ఆయన ఆ క్షణంలోనే 100 కీర్తనల మాలను స్వామికి అర్పించారు. ఆ కీర్తనల వెలుగులో వారిని చూడడానికి వచ్చిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యరూపాన్ని, ఆయన చేతిలో ప్రకాశిస్తున్న సుదర్శన చక్రాన్ని దర్శించారు. ఆ వెలుగును చూసిన భూతత్తాళ్వార్ తన ప్రేమను, భక్తిని తెలుపుతూ 2వ కీర్తనను ఆలపించారు. చివరిగా ఆ వెలుగులో కనువిందు చేసిన పెయ్ ఆళ్వార్ శ్రీవిష్ణువు యొక్క దివ్యరూపాన్ని బంగారు ఛాయతో శంఖం, చక్రం, గద ధరించి చూసి ఉప్పొంగిపోయారు. ఆయన నోటినుండి పలికిన అద్భుతమైన ఉద్ఘాటన తిరుక్కण्డేన్ పొన్ మేని కండేన్ అనగా తెలుగులో, నేను శ్రీదేవిని చూశాను, బంగారు దేహాన్ని చూశాను అని అర్థం. ఆ ముగ్గురు మొదలాళ్వార్ల ఏకాంత భక్తికి మెచ్చి ఆ చీకటిలోనే స్వామివారికి దర్శనమిచ్చి వారి కీర్తనలను స్వీకరించారు. ఆ తరువాత ఆ ముగ్గురు ఆళ్వార్లను మొదల్ అల్వర్ అని ప్రసిద్ధి చెందారు. తమ మిగిలిన జీవితాన్ని కూడా స్వామిని కీర్తిస్తూ భక్తులకు మార్గదర్శనం చేస్తూ గడిపారు. చివరకు దేవుడిలో ఐక్యమైనారు.
మేము 1000 సబ్స్క్రైబర్లకు చేరువలో ఉన్నాము. దయచేసి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. ధన్యవాదాలు.